హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మరి బిగ్ బాస్లో సెకండ్ ప్రోమో కూడా వచ్చింది. రోజుకు 2 ప్రోమోల నుంచి 3 ప్రోమోల స్థాయికి వచ్చేసింది. మరి ఈ రెండవ ప్రోమోలో లైట్గా నామినేషన్స్తో ఫినిష్ చేసి ఆ తర్వాత అసలు ఘట్టానికి వచ్చారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక లైన్ చెప్పడం జరిగింది, ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ఉంటుందనేసి. అందులో భాగంగానే మీ దగ్గర ఉన్న రేషన్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పారు. ఆ తర్వాత మీకు కొంత టైమే ఉంది, ఆ టైంలో మీరు ఎంత తిన్నారో ఏది తింటారో అది తినేసేయండి అన్నాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసిన అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా. సో రేషన్ మొత్తం కట్ చేసి ఆ తర్వాత ఎవరు కష్టపడితే ఎవరు టాస్క్లు గెలిస్తే వాళ్ళకే రేషన్ అనే కాన్సెప్ట్ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఎందుకు అంటే దీంట్లో ఒక రసవత్తరాన్ని పెంచడానికే ఇది అనేది తెలుస్తూ ఉంది. మరి నిజంగా అందరూ గెలవలేరు, మరి ఎలా డివైడ్ చేస్తారో ఏందో నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే దాదాపు 14 మంది, ఆ 14 మందిలో ఎవరు రేషన్ గెలిచిన వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టకపోతే పరిస్థితి ఏంది, ఎలాంటి ట్విస్టులు ఉండబోతాయి. సో ఇక నుంచి ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు బిగ్ బాస్ అనేది అయితే అనిపిస్తూ ఉంది. మీకు కూడా నిజంగా అలా అనిపిస్తుందా లేదా బొక్కలే అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.